అందరికీ నమస్కారం. నా పేరు కాంచనమాల. నా ఛానల్ పేరు కాంచనమాల కాజా యూట్యూబ్ ఛానల్. నేను గత 10 రోజులుగా ధనుర్మాసం సందర్భంగా శ్రీ గోదాదేవి విరచిత తిరుప్పావై పాసురాలు తెలుగులో అనువదించబడినవి నేను నేర్చుకుని పాడుతున్నాను. ఈ తెలుగులోకి అనువదించిన వారు శ్రీ డాక్టర్ వడ్డేపల్లి కృష్ణ గారు. దీనికి ఈ పాసురాలకి స్వరకల్పన చేసిన వారు శ్రీమతి సొంటి పద్మజ గారు. ఇవి గానం చేసిన వారు శ్రీమతి అనురాధ. ఈ అనురాధ గారు గానం చేసినవి నేను విని చాలా ముచ్చటపడి బాగున్నాయి, తెలుగులోనూ అర్థమవుతున్నాయి, చాలా చిన్న చిన్న పదాలతోటి అందరికీ సులభంగా అర్థమయ్యేలాగా అనిపించి ఎప్పుడూ నేను నేర్చుకున్న దాన్ని ఫస్ట్ టైము ఈ తెలుగులో ఉన్న ఈ గోదాదేవి విరచిత తెలుగు పాసురాల గీతాలు. ఇది పాట రూపంలోనమాట, వచన రూపంలో కాకుండాను నేర్చుకోవటం ఇది చాలా నాకు ఆనందంగా ఉంది. కొత్త విషయం నేర్చుకుంటున్నామంటే ఎవరికైనా ఎంతో ఆనందం కదా. మనంతట మనం ఇంట్రెస్ట్ తీసుకుని చూపించుకుని మన కోసం మనం సంతోషంగా ఆనందంగా ఉండటానికి మనకి ఎంతో ఉపయోగపడతాయని నా భావం. అందుకని నేను ఎప్పుడు చెప్పినా అందరూ కూడాను ఆసక్తి కలవారు నేర్చుకుని చక్కగా పాడుకోండమ్మా అని నేను చెప్పగలుగుతున్నాను అనమాట. ఎందుకంటే నేను చాలా ఆనందం పొందుతున్నాను కదా. అందుకని ఎప్పుడు నా జీవితంలో నాకు ఇప్పుడు 72 ఏళ్ళు, నేను ఇప్పటిదాకా కూడాను ఈ తమిళ పాసురాలకి వెళ్ళలేదు. నేను ఎందుకో నాకు నోరు తిరగలేదు. నేర్చుకుందామని ప్రయత్నం చేసినప్పుడు ఎప్పుడో 20 ఏళ్ల క్రితం. తర్వాత అర్థం కాని భాషకి ఎందుకు ఇంత నేను కష్టపడటమని నిరుత్సాహంతో కూడా నేను విడిచిపెట్టేశాను. అసలు ప్రయత్నమే చేయలేదు. వచ్చిన రూపంలోగా చదువుకోవటం, దానికి భావం కింద ఉన్న పుస్తకం కొనుక్కున్నాను. ఇప్పుడు ప్రస్తుతం నా దగ్గర లేదు ఆ బుక్కు. ఆ బుక్లో చదువుకోవటం, ఓహో ఇంత మీనింగ్ ఉందా ఇందులో ఆనందించటం. తర్వాత రేడియోలో వచ్చినప్పుడు రోజు పొద్దున్నే వచ్చేసేది. అది హైదరాబాదు కేంద్రంలో నుంచి ప్రసారమైన పొద్దున్నే భక్తి రంజని అనుకుంటా. ఇప్పుడు చాలా అయిపోయింది రేడియో విని మర్చిపోయాను. అప్పుడు పొద్దున్నే వచ్చేదనమాట. దానికి తమిళ పాసురం, దానికి తెలుగులో అర్థం కూడాను. ఉదయమే 6 గంటలకే వినేసేదాన్ని. ఆ తర్వాత చదువుకోవటమే బుక్లోను. ఇప్పుడు ఫస్ట్ టైము ఇట్లాగా తెలుగు అనువాదం చేసిన పాసుర గీతం అనమాట. నేను ఏ రోజుకి ఆ రోజు నేర్చుకుని నేను పాడుకుంటున్నాను అనమాట. చాలా ప్రయత్నం చేసి మనము సంగీతం నేర్చుకున్నప్పుడు ఈ సంగీతం తెలిసిన వారు పాడినట్టు ఎలాగో రాదు కదా. అందుకని సాధ్యమైనంత వరకు అసలు పాటలు ఇష్టం, బాగా చిన్నప్పటి నుంచి పాడుకోవటం అలవాటు మూలంగా ఈ ప్రయత్నం చేసుకుంటున్నాను. ఫోన్లో చూసుకుని నాకు పాడటం కుదరలేదు. 4 రోజులు పాడాను. కానీ ఇంకా తర్వాత నుంచి పేపర్ మీద రాసుకుంటున్నాను. నేను పేపర్ మీద రాసుకోవటం అన్నది ఏదైనా అసలు ఏనాడైందో ఏమో, ఎన్ని సంవత్సరాలు అయిపోయిందో ఇట్లా రాసుకోవటం అన్నది. వరుసగా రోజును ఒక పాసురం అనమాట. ఇప్పుడు ఎంతో ఆసక్తితోటి, ఇష్టంతో, భక్తితోటి నేను నేర్చుకుని ఇది పాడుకుని నా ఛానల్లో పెట్టుకుంటున్నాను. ఇన్ని మాటలు నేను ఎందుకు చెప్తున్నానంటే చక్కగాను రానివారు కూడా నేర్చుకునేటందుకు వీలుగా ఉన్నాయన్నమాట ఈ తెలుగులోకి అనువదించిన పాసురాలు కాబట్టి. ఇప్పుడు నేను తిరుప్పావై తెలుగులోకి అనువదింపబడిన పాసురం 11 ఈరోజు నేను పాడి వినిపించిపోతున్నాను. గోవుల నిన్నో కలిగిన గొప్ప సూరుల సోదరి, గోవుల నిన్నో కలిగిన గొప్ప సూరుల సోదరి, గోపెమ్మ నిదురవదలి రావమ్మ వ్రతము సేయ, గోపెమ్మ నిదురవదలి రావమ్మ వ్రతము సేయ, గోవుల నిన్నో కలిగిన గొప్ప సూరుల సోదరి, గోపెమ్మ నిదురవదలి రావమ్మ వ్రతము సేయ. వనమయూరిలా నటించ వనజాక్షి రావేమే, దోషాలే ఎరుగనట్టి దరసాని రావేమే, వనమయూరిలా నటించ వనజాక్షి రావేమే, దోషాలే ఎరుగనట్టి దరసాని రావేమే, గోవుల నిన్నో కలిగిన
గొప్ప సూరుల సోదరి గోపెమ్మ నిదురవదలి రావమ్మ వ్రతము సేయ నెచ్చెలులంతా నీకై వచ్చి వాకిటనే నిలిచిరి నెచ్చెలులంతా నీకై వచ్చి వాకిటనే నిలిచిరి గోపాలుని కీర్తించగా గొంతెత్తి నిన్ను పిలిచిరి గోపాలుని కీర్తించగా గొంతెత్తి నిన్ను పిలిచిరి గోవుల నిన్నో కలిగిన గొప్ప సూరుల సోదరి గోపెమ్మ నిదురవదలి రావమ్మ వ్రతము సేయ గాఢ నిద్రనంతా వదలి గడప దాటి జాగేలా గాఢ నిద్రనంతా వదలి గడప దాట జాగేలా రంగనాథు వ్రతము సేయ రయమున ఇకరావేళ రంగనాథు వ్రతము సేయ రయమున ఇకరావేళ గోవుల నిన్నో కలిగిన గొప్ప సూరుల సోదరి గోపెమ్మ నిదురవదలి రావమ్మ వ్రతము సేయ గోవుల నిన్నో కలిగిన గొప్ప సూరుల సోదరి వనమయూరిలా నటించ వనజాక్షి రావేమి దోషాలే ఎరుగనట్టి దొరసాని రావేమి గోవుల నిన్నో కలిగిన గొప్ప సూరుల సోదరి నెచ్చెలులంతా నీకై వచ్చి వాకిటనే నిలిచిరి నెచ్చెలులంతా నీకై వచ్చి వాకిటనే నిలిచిరి గోపాలుని కీర్తించగా గొంతెత్తి నిన్ను పిలిచిరి గోపాలుని కీర్తించగా గొంతెత్తి నిన్ను పిలిచిరి గోవుల నిన్నో కలిగిన గొప్ప సూరుల సోదరి గాఢ నిద్రనంతా వదలి గడప దాట జాగేల గాఢ నిద్రనంతా వదలి గడప దాట జాగేల రంగనాథు వ్రతము సేయ రయమున ఇకరావేళ రంగనాథు వ్రతము సేయ రయమున ఇకరావేళ గోవుల నిన్నో కలిగిన గొప్ప సూరుల సోదరి గోపెమ్మ నిదురవదలి రావమ్మ వ్రతము సేయ. ఇదమ్మా 11వ రోజు 11వ పాసుర గీతం. ఇది కొంచెం కష్టంగానే ఉంది ఇవాళ నాకు. ఇవాళ 11 3 రోజుల నుంచి నాకు కొంచెం బ్రేక్ వచ్చింది, కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ తోటి, ఫోన్ తోటి, ఇంటర్నెట్ తోటిని. అందుకని నేను ఈరోజే మొత్తం 3, 11, 12, 13 నేర్చుకుని ఇవాళ పాడదామని నేను సిద్ధమయ్యాను. ఇప్పటికీ 1 అయింది. చాలా ఎలా వస్తే అలాగా నాకు చేతనైనంత. దీనిలోది నేను ఏం తీసుకున్నానంటే భావం తీసుకుని, మెయిన్ భావం అది కొంచెమైనా రాగయుక్తంగా పాడుకోవటానికి కుదిరింది కదా అన్న సంతోషంతో. వచ్చిన రూపంలో అయితే మనం తమిళ్ తెలుగులో ఉంటుంది కాబట్టి తమిళ్ చదివేయచ్చు, కింద భావార్థం కూడా టకటకా చదివేయచ్చు. ఇట్లాగా పాసుర గీతం రూపంలో ఉండి పాడుకోవటానికి మనకి కొంచెమైనా వీలుగా ఉండి ఆనందంగా ఉంది కాబట్టి పాట పాటి వచనమే కదా, పద్యమే పాట పాటి, దేని అందం దానిదే కదా. అందుకని ఇట్లాగా ప్రయత్నం చేస్తున్నాను అనమాట. ఈసారి ఇంక నేను వచన రూపంలో మొత్తం మానేసి ఇది పట్టుకున్నాను. ఎలాగైనా సరే ఈ 30 రోజులు కూడా మానకుండా, అప్పుడే అయిపోయింది కదా, ఇవాళ 11
యాక్చువల్గా ఇవాళ 13వది పాడాలి. ఇప్పుడు నేను 11 మొదలుపెట్టా. 11, 12, 13 కూడా ఇప్పుడు ఇవాళే పాడటానికి నేను ఒక్కొక్కటి నేర్చుకుంటున్నాను అనమాట. చాలాను నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను కదా, ఇలాగా మాట్లాడటం, చెప్పుకోవటం నేర్చుకుంటున్నాను అని. మరి ఎవరికి వాళ్ళదేను చాలా గ్రేట్గా ఫీల్ అవుతాం కదా, ఇప్పుడు ఈ వయసులో ఇవన్నీ నేర్చుకుని పాడుకోవాలని అనిపించటం. దీనివల్ల మెయిన్ సంతోషం పొందటం, అది మెయిన్ నాకు. తర్వాత అర్థమవుతుంది ఇన్ని విధాలుగాను మనకి మన మనస్సుకి ఎంతో ఆనందంగా ఉండటానికి దోహదం చేస్తాయన్నమాట ఇటువంటివి హాబీస్ అన్నీని. అది నా ఉద్దేశం, అందుకని అది నేను చెప్తున్నాను. ఇప్పుడు ఇంకా ఈ ధనుర్మాసం అనేసరికి అందరికీ ఎంతో ఇప్పుడు చేసుకునే వారికి హడావిడిగా ఉంటుంది. పాతవన్నీ గుర్తు చేసుకునే వారికి ఇంకా అసలు లెక్కలేనన్ని అనుభవాలు ఉంటాయి కదా, అవన్నీ ఒకటి వీడియో చేయాలని అనుకుంటున్నాను. నేను చిన్నప్పుడు ఏం చేశాను, ఎట్లా గుళ్ళోకి పరిగెత్తాము, ఏమేమి ప్రసాదాలు తిన్నాము, అవన్నీ కేవలం చిన్నప్పుడు అంటే ప్రసాదాల కోసమే కదా ఎక్కువ వెళ్ళిపోయేది. ఇవన్నీ పంతులు గారు చదువుకుని వాళ్ళు తెల్లవారుజామునే చేసేసుకోవటమే అన్నీని నేను చిన్నప్పుడు చూసిందంతా. ఆ తర్వాత పరిగెత్తింది ప్రసాదాలకి. గుళ్ళో గంట వినగానే ప్రసాదం కోసం అయిపోయింది పూజ, ప్రసాదం పెట్టేస్తారని 8వ ఏళ్ళలో మాట. ఇప్పుడు నేను చెప్పేది ఇదంతాను. ఓకేనమ్మా. అందరికీ కూడా మనందరికీ శ్రీ రంగనాథుని సమేత శ్రీ గోదాదేవి ఆశీస్సులు, కరుణా కటాక్షాలు మనందరిపైన ఈ లోకమంతా కూడాను ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు ధనుర్మాస శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఇది నేను పాడి వినిపించాను. థ్యాంక్ యూ సో మచ్ టు యూ ఆల్ ఫర్ వాచింగ్ అండ్ ఎంకరేజింగ్ మీ. థ్యాంక్ యూ.